హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం పోలీసులు ఇంతవరకు అఫీషియల్‌గా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు గానీ, నేషనల్ మీడియా కథనాల ప్రకారం అసలు అతని టార్గెట్ సైఫ్ అలీ ఖాన్ కాదు, షారూక్ ఖాన్ అన్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఒక కత్తి పట్టుకున్నటువంటి వ్యక్తి షారూక్ ఖాన్ ఇంటి మీద దాడికి వెళ్ళగలడా? నిజానికి అతను చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం షారూక్ ఖాన్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ ఉండటం ఫలితంగానే సైఫ్ అలీ ఖాన్ ఇంటికెళ్ళాడు అనేటువంటిది ఇప్పుడు నేషనల్ మీడియా కథనాల ప్రకారం మనకు తెలుస్తున్నటువంటి మాట. అయితే ఇది నిజంగా సాధ్యమేనా? ఒక కత్తి పట్టుకున్న వ్యక్తి సెలబ్రిటీ ఇంట్లోకి దూరి సెలబ్రిటీ మీద దాడి చేసి అంతేసేపుగా బయటికి రాగలిగే పరిస్థితి ముంబైలో ఉందా? నిజానికి ఒక దొంగే ఇలా చేయగలిగితే మరి ఆ ప్లేస్‌లో ఒక టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ ఉంటే, మాఫియా డాన్ ఉంటే, తుపాకీ కరిగినోడుంటే, కత్తి ప్లేస్‌లో తుపాకీ ఉంటే ఏమవుతుంది? ఎలాంటి నష్టం ఎలా చవి చూడాల్సొచ్చేది? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు యాక్టివిస్టు, రెండోది ముంబైలో ఆ ఏరియా గురించి ప్రధానంగా తెలిసినటువంటి వ్యక్తి ఆర్‌జే శేఖర్ భాష. నమస్తే. నిజానికి సైఫ్ అలీ ఖాన్ ఇంటి మీదకి ఒక వ్యక్తి కత్తి పట్టుకొనొచ్చాడు అనే మాట నమ్మశక్యమేనా? మామూలుగా హీరోలంటే జస్ట్ సినిమాలో ఊరికే తుత్తుంబర్ ఫైట్లు చేస్తారు. నిజానికి ఇది ఒక దొంగోడొస్తే వాడిని కూడా పట్టుకోలేరు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తది జనాలకి. అరే సినిమాలో అయితే 10, 20 మందిని ఒంటి చేత్తో మట్టి కరిపించేస్తాడు. అది ఒక్క దొంగ వస్తే వాడిని పట్టుకోలేరా అని మనకి డౌట్ రావచ్చు. ఎస్పెషల్లీ సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఈ విషయం నేను మీకు చెప్పి తీరాలి. తను హీఈస్ వెల్ ట్రైన్డ్. అంటే మార్షల్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా తన బాడీ కానీ ఫిట్నెస్ లెవెల్స్ కానీ ఈ ఏజ్లో కూడా హీఈస్ ఆల్ ఫిట్ అండ్ ఫైన్. అతను తను డిఫెండ్ చేసుకోగలడు. అదే ధైర్యంతో తను అతన్ని రక్షించుకోగలడు. మిగతా వాళ్ళని కూడా సేవ్ చేయొచ్చు అనేది దాంతో వెళ్ళిపోయాడు ముందుకి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కత్తి పడ్డానికి కూడా అదే కారణం, ఆ ధైర్యం. నిజంగా హీ బిలీవ్స్ హీఈస్ అ హీరో. కొంచెం వయసు పెరుగుతోంది, బట్ కొంచెం చూసి చూడకుండా అవ్వడం వల్ల, లేకపోతే దూరం నుంచే అతన్ని ఇచ్చేసేవాడు. వీళ్ళు సెక్యూరిటీ గార్డులు వీళ్ళు భయపడేవాళ్ళు. వీళ్ళు అంత ధైర్యంగా ఎందుకు వెళ్తారంటే వీళ్ళు ఎన్నో ఫైట్లు ఇవన్నీ కూడా చేసి నేర్చుకొని ఉంటారు. ఏది ఎలా చేయాలి, ఒకవేళ కత్తి పట్టుకొచ్చినా కూడా దాన్ని ఇట్లా పట్టుకొని ఎలా చేయాలనేది చాలాసార్లు వీళ్ళు ఫైట్స్లో చేసి ఉంటారు. అలాగే చేయొచ్చు కదా రియల్ లైఫ్లో కూడా అని అనుకున్నాడేమో. కొంచెం మిస్ఫైర్ అయింది పాపం. నాకు 'నాగార్జున' సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది. హెలికాప్టర్‌లో హీరో, అతని అభిమాని ఒకసారి ఎదురవుతారు. ఆ హీరోకి అతని అభిమాని. ఆ హీరో సినిమాలో బాగా ఫైటింగ్ చేస్తా ఉంటాడు. అక్కడ టెర్రరిస్టులు ఆ ఫైట్‌ని హైజాక్ చేస్తారు. వాళ్ళతో ఫైట్ చేయమని అభిమాని ఆ హీరోతో గొడవ పడతా ఉంటాడు. అరే నన్ను హీరో అని చెప్పకరా, నన్ను టార్గెట్ చేస్తారు, నన్ను కిడ్నాప్ చేస్తారు అని హీరో ఇలాంటి హీరోలు చాలా మందే ఉన్నారు. బేసికల్లీ రీల్లో హీరో రియల్ గా హీరో కాదు. రియల్ గా ఒక ఫైట్ కూడా చేయలేడు, రియల్ గా ఒకరిని చేసుకో. బట్ సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఐఎమ్ షూర్ హీ కెన్ ఫైట్. ఆయన ఫిట్నెస్ కానీ ఆయనకున్న మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పీరియన్స్ కానీ హీ కెన్ రియల్లీ ఫైట్. ఇద్దరు ముగ్గురు గట్టిగా కొట్టగలిగిన శక్తి ఉన్న మనిషి అతను. కానీ కొంత మిస్ఫైర్ అయింది. బట్ ఏదైనా ఆయన పట్టుకున్నారు కదా గట్టిగా. మీరు చెప్పిన ఏరియా యాక్చువల్గా నేను క్రికెట్ కామెంటరీ కోసం వెళ్ళినప్పుడు అక్కడే షారుఖ్ ఖాన్ ఇంటి పక్కనే మా హోటల్. ఓకే, అక్కడే ఉండేవాడిని. నెలల తర్వాత అక్కడే ఉండి కామెంటరీ చేసుకొని వచ్చేవాడిని. ఏ హోటల్ సార్ అది? తాజ్ ల్యాండ్స్. ఓకే. సో అక్కడ దిగి బయటికి రాగానే అక్కడ మనకి ఎదురుగా బీచ్ ఉంటుంది. సాయంత్రం సరదాగా కాసేపు అటు ఇటు వాకింగ్ చేస్తున్నప్పుడు అందరూ చెప్పుకుంటుండేవాడు, ఇదిగో ఇది షారుఖ్ ఖాన్ ఇల్లు. నాతో పాటు కో కామెంటేటర్స్ అందరూ ఇది షారుఖ్ ఖాన్, ఇది సల్మాన్ ఖాన్, ఇలా అందరూ సెలబ్రిటీస్ అందరూ అదే లేన్లో. సార్ ఆ ఏరియాలో ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది జనరల్గా? గట్టిగానే ఉంటుంది సెక్యూరిటీ. చాలా పెద్ద పెద్ద గేట్లు అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ షారుఖ్ ఖాన్ ఇంటి మీద కూడా దాడి చేద్దాం అనుకున్నాడు అంటున్నారు కదా. సో దట్ హ్యాపెండ్. ఆ రోజు నేను కరెక్ట్గా షారుఖ్ ఖాన్ బర్త్డే రోజునే అక్కడ ఉన్నాను నేను. ఓకే ఓకే. జనాలు మొత్తం ఊమి కూడా ఉన్నారు ఆ బీచ్ ఎదురుగా. ఏంటి అంటే షారుఖ్ ఖాన్ బర్త్డే, అది షారుఖ్ ఖాన్ వస్తారు, కాసేపట్లో వస్తాడు. అదొక ఆనవాయితీ. ఆయన కరెక్ట్గా బర్త్డే రోజున ఇట్లా డోర్లు ఓపెన్ చేసి ఆయన అందరికీ ఇట్లా అన్నారు. సో ఒకవేళ నిజంగానే టార్గెట్ చేయాలనుకుంటే కత్తితో కాకుండా ఏ పొల్లతోనో కర్రతోనో ట్రై చేసి ఉండొచ్చు కదా. జనరల్లీ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కొంత అవగాహనతో బాగా, అంటే రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కాబట్టి ఆయన ముంబై మాఫియా గురించి సినిమాలు తీసే టైంలో చేసిన రీసెర్చ్, అది ఈయన కూడా కొంచెం అకలింపు చేసుకొని మనకి తీసిన బిజినెస్ మ్యాన్ సినిమాలు చూస్తే అక్కడ ఎలా జరుగుతుంది అంటే, ఒకవేళ నిజంగా ₹1 నీకు కావాలి, వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్ చేయాలి అంటే అది కత్తితో చేస్తారని నేను అనుకున్నాను. ఖచ్చితంగా గన్నుతోనే చేస్తారు కదా. దాంట్లో మీరు గమనిస్తే ఈ బుల్లెట్ ఇప్పుడు పేలుతుంది, కానీ నీ తలలో దూరదు. నీ చెవి దగ్గర పక్క నుంచి అక్కడి నుంచి పోతుంది. నెక్స్ట్ టైం ఇది నీ తలలో నుంచి పోద్ది.
మా వాడికి ₹1,00,00,000 కొట్టు, ఇలాంటి బెదిరింపులు ఒకప్పుడు ముంబైలో ఇలా గజగజలాడిచిన ఫస్ట్ వాళ్ళు కావాలనే పక్క నుంచి కాల్చి తర్వాత డైరెక్ట్ గా నీ తల దిగింది, ఉన్నాళ్ళు. డబ్బులు ఇస్తావా లేదా? ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి కదా, ఈ డి కంపెనీలు, బి కంపెనీలు, సి కంపెనీలు, ఇవన్నీ కూడాను ఇటువంటి చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఎవడో ఒక కత్తి పట్టుకొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి చేసేసి, ఇదేమన్నా అల్లు అర్జున్ ఇల్లా తక్కువ పైకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేయడానికి. బేసికల్ నేను ఊరికే ఒక సెటరికల్ అన్నా కూడా, ఇప్పుడు ఆయన ఇంట్లోకైనా సరే వెళ్ళాలంటే అక్కడ ఉండే వాళ్ళు తెలియకుండా పోలీసులు వెళ్ళారు కాబట్టి అఫీషియల్ గా వెళ్ళినా అన్అఫీషియల్ గా వెళ్ళినా నువ్వు అన్ని చెక్స్ దాటుకునే వెళ్ళాలి. అవును. సో చెక్స్ దాటుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఉండే సెక్యూరిటీ, లేకపోతే లాక్స్ ఏవైతే ఆటోమేటిక్ లాక్స్ ఉంటాయా, RFID కార్డ్స్ ఉంటాయి, ఫింగర్ ప్రింట్లు ఉండొచ్చు, ఐరిస్ ఉండొచ్చు, ఏవైనా సరే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. ఆ పోలీస్ ఆఫీసర్ అయినా చేయాలి, ఆ దొంగ అయినా అదే పని చేయాలి, దాటుకొని వెళ్ళాలంటే. సో పోలీస్ ఆఫీసర్ నేను ID కార్డు చూపించే మీరు మాట్లాడకండి ఇది అని చెప్పి ఉండొచ్చు. మరి వాళ్ళు ఈయన కోసం కాదు కదా, అల్లు అర్జున్ జీతాలు ఇస్తారు, వాళ్ళ కోసం పనిచేసినప్పుడు అల్లు అర్జున్కి వాళ్ళ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేకుండా డైరెక్ట్ గా ఆయన వెళ్ళి బెడ్రూమ్ లో ఉన్నప్పుడు పట్టుకుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన బెడ్రూమ్ లోనే ఉన్నాడు అనేటువంటి అది సెపరేట్ ఇష్యూ. లేదు, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే దీంట్లో కూడా అంత ఈజీగా ఒక ఏమీ తెలియని అగంతకుడు జొరపడేది ఖచ్చితంగా కాదు. ఇది ఖచ్చితంగా ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి వేసిన స్కెచ్ అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం 12 ఫ్లోర్ల బిల్డింగ్ అండి సార్, దాంట్లో 4 ఫ్లోర్లు పూర్తిగా ఇతనివంట, సైఫ్ అలీ ఖాన్ అంట. 11th ఫ్లోర్ లో అతను ఉంటాడంట నివాసం. మరి అతను ఉండే ఎక్కడ ఏ గదిలో ఉంటాడో తెలుసు, పిల్లలు ఏ గదిలో పండుకుంటారో తెలుసు, ఆ పిల్లలతో పాటు ఎవరుంటారో అంత తెలిసినటువంటి వ్యక్తి బయట వ్యక్తికి అంత ఈజీగా అంత యాక్సెసిబిలిటీ ఉంటుందా అనేది. అంటే ఖచ్చితంగా బయట వ్యక్తి అనే నేను అనుకుని, ఎందుకంటే ఇతను అంతకుముందు పని వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్, ఇంతకుముందు పనిచేసి వెళ్ళిపోయిన వాడు, లేదు సార్ని కలుద్దామని వస్తానని చెప్పి ఆ రకంగా రావాలి తప్ప నేను కత్తి పెట్టుకుని నేను కత్తి పట్టుకుని వచ్చి జరగని అంటే ఎవడో వదులుతాడు? అవును, ఎవడైనా సరే ఖచ్చితంగా ఆపేస్తాడు. సో ఖచ్చితంగా పాత లింక్ ఏదో ఉంది, అది పోలీసులు బయటికి తీయాలి ఖచ్చితంగా. బాంబేలో చాలా పెద్ద లింక్, సముద్రం, దాన్ని సీ లింక్ అంటారు. సార్ నాకు దగ్గర సైఫ్ అలీ ఖాన్ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంటుందిగా? ఉంటుందిగా, సహజంగా ఉంటుందిగా, సెలబ్రిటీలు పెట్టుకుంటారుగా సేఫ్ జోన్ కోసం, సెక్యూరిటీ కోసం. మరి లైసెన్స్డ్ గన్ ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక కత్తి పట్టుకొని అంత రిస్క్ చేసి ఎవడని పోతాడా సార్? నా డౌట్ అసలు. అంటే లైసెన్స్డ్ గన్ ఎందుకు అంటే, సరే అమెరికాలో అయితే ఈ కల్చర్ ఉంది, కాల్ చేస్తారు, కానీ ఇండియాలో అలా కాదు కదా. మళ్ళీ అది మన మెడకు చుట్టుకోవడం అట్లా కాదు సార్. తన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు, కత్తి పొడిచే కాడికి వచ్చినప్పుడు తీసే అవకాశం ఉంటుంది కదా జనరల్ గా. ఇప్పుడు నా మీద దాడి జరిగింది, మళ్ళీ నా మీద వెళ్ళి కేసు పెట్టలే, మీ సపరేట్ రండి చెప్తున్నా. సో బేసికలీ ఏదైనా కూడా అంటే ఇండియాలో అంత ఈజీ కాదు. గన్ అనేది సేఫ్టీ కోసం పెట్టుకుంటారు, మరి ఆ సేఫ్టీ కోసమే వాడు ఉండాలి కదా. అంటే నేను వాడడం కూడా కాదు, అంటే బెదిరించి వెళ్ళిపోమని చెప్పడానికి. కూడా అదేంటంటే ఆల్ ద టైం ప్రిపేర్డ్ గా ఉన్నాం మనం. సో ఇదొక దాన్ని ఏమంటారు, ప్రిపేర్ గా లేరు సార్. వాడు దాడి చేసి పారిపోతున్న క్రమంలోనైనా సరే, అవును, ప్రైవేట్ గార్డ్స్ అడ్డుకునే ప్రయత్నం చేయటము, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డుకునే, ఒక వ్యక్తే కదా, ఒక వ్యక్తిని పట్టుకోవడానికి సేపు పని. అదేంటాను నేను ఖచ్చితంగా అనుకునేది ఏంటంటే, ఇతను ఈ ఇంట్లో పని వాళ్ళకి సంబంధించో లేకపోతే ఎవరికో సంబంధించిన వ్యక్తి ఆల్రెడీ ఆ రకమైన యాక్సెస్ తోటి సార్ని కలుద్దామో లేకపోతే ఏదో అని చెప్పి వచ్చిన వాడు అయి ఉంటాడు తప్ప బయట నుంచి కంప్లీట్గా అగంతకుడు అయితే కాదు అనేది నా డౌట్. ఇది ఎవరికైనా సరే, మీకు నాకు వచ్చే డౌట్ ఇది, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా వచ్చే డౌట్. మరి ఇప్పుడు పోలీసులు కొన్నిసార్లు ఆ ఇంట్లో జరిగిన ఏదో గొడవని మనం చూస్తుంటాం, ఎక్కడో గన్ను పేలుతుంది, ఆ గన్ను పేలినప్పుడు ఆయన అక్కడికి లేడనో, ఆయనకి పిచ్చనో, రకరకాల సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఆ కేసులోంచి తప్పించిన మనం చూడలేదా? సో జరిగింది ఒకటి, మనకి బయటకి చూపించేది కూడా జరిగింది ఒకటి, మనం చూపించేది ఒకటి. ఇప్పుడు ఒక దొంగే ఓ చిన్న కత్తి పట్టుకొని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి పోయాడంటే, రేపు ఒక మాఫియా దాని ప్రతినిధో లేదో టెర్రరిస్టు యాక్టివిస్టో ఒక గన్ను పట్టుకొని ఈజీగా షారూఖ్ ఖాన్ ఇంట్లోకో, సల్మాన్ ఖాన్ ఇంట్లోకో, లేదు అమితాబ్ బచ్చన్ ఇంట్లోకో ఈజీగా వెళ్ళగలిగే పరిస్థితి ఉండదా అనేది డౌట్. ఖచ్చితంగా అలా చెయ్యాలనుకునేవాడు చాలా పెద్ద స్కెచ్ చేసి ఒక 4 రోజుల నుంచి అన్ని రకాల రెక్కీలు చేసుకొని వెళ్తాడు తప్ప, అండ్ ఖచ్చితంగా అది ఆ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేయగలరు తప్ప అంత ఈజీ కాదు.
అన్ని తప్పించుకొని వెళ్ళడం అనేది ఈజీ కాదు. ఒక్కసారి నాకు ఒకటి చెప్పండి. లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఏది ప్లంబర్ అనో లేకపోతే కార్పెంటర్ అనో లేకపోతే book అర్ధరాత్రి చేశారనో. సమయం కదా, ఎవరు అట్లా రావడానికి అవకాశం ఉండకపోవచ్చు. అర్ధరాత్రి చేసే సర్వీసులు కూడా కొన్ని ఉంటాయి కదా. ఆ, సో ఏదైనా కావచ్చు. ఆ. సో ఈ సర్వీస్ చేద్దామని చెప్పి వచ్చాను అని చెప్పి ఏమో ఇవాళ రేపట్లో స్విగ్గీ వాళ్ళు కూడా అర్ధరాత్రులు ఇంటికి వచ్చి డెలివరీ దానికి కూడా సార్ సెక్యూరిటీ ఎలా చేయాలంటే పెద్ద పెద్ద కమ్యూనిటీలో ఓనర్స్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎలా చేస్తారు. ఆఫ్ కోర్స్ అది ఎలాగో ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రావాలంటే దాన్ని ఏమంటారంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అనేది సాగుతుంది. కరెక్ట్గా పడిందో లేదో కానీ బట్ విషయం ఏంటంటే ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ స్విగ్గీ వాడు డ్రెస్ వీడియో వేసుకొని నేను ఇస్తాను పవర్ అని చెప్పి వాడిని కట్టేసి ఎక్కడైనా పెట్టి వీడియో వెళ్ళొచ్చు. జొమాటో, స్విగ్గీ లేకపోతే ఇక రకరకాల బ్రాండ్లు అన్నీ ఉన్నాయి కదా మనకి, బ్లింకిట్లు ఇవన్నీ కూడా ఇళ్ళకు వస్తున్నారు. అంటే అర్ధరాత్రి సమయేసరికి మేబీ అలా పోయి ఉండకపోవచ్చు అనేది అనుమానం. అదే ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే అలా ఉన్న ఇంట్లో లోపలికి అలో చేయరు. ఇంట్లో ఎలా చేస్తారు కదా ఇప్పుడు సెక్యూరిటీకి ఇచ్చిపోతారు సార్. అంతే, సెక్యూరిటీకి ఇచ్చిపోవడం వేరు. థర్డ్ 4-5 ఫ్లోర్లు అనుకోండి, పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఇచ్చిపోవడం. మా అపార్ట్మెంట్లో అదే రాత్రి 10:30 తర్వాత ఎలా చేయరు, మేమే కిందకు వచ్చి తీసుకోవాలి. అవును. వాడు ఎవరన్నా వస్తే. ఏ పెద్ద కమ్యూనిటీలోనే అది రూల్ సార్. సో పెద్దవాళ్ళ కమ్యూనిటీలు కాబట్టి పైకి తీసుకురమ్మని చెప్పండి అని ఉండొచ్చు. అలా ఉండదు సార్, అలా ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఉండేటువంటి సెలబ్రిటీ ఉన్న కమ్యూనిటీలో ఆ రూల్స్ కు విరుద్ధం సెక్యూరిటీకే ఇవ్వాలి. రూల్స్ నామ్స్ రూల్సే, పెట్టుకుంటారు. బట్ సమ్ రూల్స్ కెన్ బి బెంట్, సమ్ రూల్స్ ఆర్ బ్రోకన్. దానికి మనం ఏం చేయలేం. సో ఇది కొన్ని సెక్యూరిటీ ల్యాప్సెస్ ని కూడా ఎత్తి చూపిస్తుంది. అవును. ఇది ఇంకొకటి కూడా ఒక అంటే మాక్ డ్రిల్ అని మనం చెప్పలేము. బట్ నెక్స్ట్ టైం మిగతా సెలబ్రిటీస్ కూడా ఎలా గట్టిగా తన రక్షణ తను ఎలా చేసుకోవాలనే దానికి కూడా ఒక మంచి గుణపాఠం కూడా అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు దేశం అంతా చూస్తుంది ఏంటంటే పోలీసులు దీన్ని ఎలా ఛేదిస్తారు, నిజాలే బయటకు వస్తున్నాయా లేకపోతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఏదన్నా మసిబూసి మారేడుకాయలు చేసేస్తారా? నిజం బయటికి రావాలనైతే జనాల కోరిక. థ్యాంక్ యూ సార్.